శ్రీ సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ హనుమద్వైభవ ప్రవచన యజ్ఞం హనుమాన్ చాలీసా భాష్య రూపంలో సాగుతున్న దాన్ని పరిపూర్ణం చేసుకోబోతున్నాం. రామచంద్రమూర్తి హనుమంతుని కీర్తించాడు అని పేర్కొన్నారు తులసీదాసుల వారు. రఘుపతి కిన్హి బహుత బడాయి, అక్కడి నుంచి ఎందరందరూ హనుమంతుని కీర్తించారని చెప్తూ సహస బదను తుమ రోజసగావై అసకహి శ్రీపతి కంఠలగావై సనకాదిక బ్రహ్మాది మునీష. అక్కడి నుంచి సనక సనందనాథులు ఎక్కడ కీర్తించారు హనుమంతుణ్ణి, యముడు ఏ విధంగా ఆరాధించాడు, దిక్పాలకులు ఎలా ఆరాధించారు అనే దానికి వివిధ శాస్త్ర ప్రమాణాలతో మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అంతేకాదు అనేక మంది దేవతలు హనుమంతుని కీర్తించారన్న విషయం తులసీదాస్ పేర్కొనడానికి కారణం సంహితా గ్రంథములు. హనుమాన్ చాలీసా ప్రతి వాక్యము కూడా రామాయణము, పురాణములు, సంహితా గ్రంథాలు ప్రమాణాలతోనూ అనుభవంతో రచించినది. కనుక ఉత్తమ కవిత్వము శాస్త్ర ప్రమాణము, స్వానుభవము రెండింటితో కూడి ఉంటుంది. అలాంటి గొప్ప రచన కనుక హనుమాన్ చాలీసాను మనం హనుమత్ సూక్తమని, హనుమద్ ఉపనిషత్తును కూడా వ్యాఖ్యానించుకున్నాం. చతుర్ముఖ పంచముఖశ్చ షణ్ముఖ సహస్రశిష్యాద్విముఖైక వక్త్ర త్రిమూర్తి తేజోమయ మాంజనేయం జ్ఞాతుం సమర్థశ్చ నహి త్రిలోక్యాం అంటూ సంహితా గ్రంథంలో మాట ఉన్నది. అంటే చతుర్ముఖుడు, పంచముఖుడు. చతుర్ముఖుడు అంటే బ్రహ్మదేవుడు, పంచముఖుడు అంటే శివుడు, అలాగే షణ్ముఖ కుమారస్వామి, సహస్రశీర్ష అంటే అనంతుడైనటువంటి వాడు. ఇలాంటి వారు అందరూ కూడాను త్రిమూర్తి తేజోమయుడైన హనుమంతుని కీర్తించారు. హనుమంతుడికి త్రిమూర్తి అని పేరుందని చెప్పుకున్నాం. దీనికి ప్రమాణంగా మనం సుందరకాండల శ్లోకములతోనే హనుమంతుడు ఏ విధంగా త్రిమూర్తి స్వరూపుడు సర్వదేవతాత్మకుడయ్యాడో చెప్పుకున్నాం. అటువంటి త్రిమూర్తి స్వరూపుణ్ణి వర్ణించాలి అంటే ఇంతమంది కీర్తిస్తున్నప్పటికీ కూడా ముల్లోకాల్లో ఏ ఒక్కరూ హనుమంతుడి గురించి పూర్ణంగా వర్ణించలేరు. అటువంటి స్వరూపము. అలా హనుమద్ అనుగ్రహం పొందిన సుగ్రీవుని, విభీషణుని ఇద్దరిని పేర్కొన్నారు. తుమ ఉపకార సుగ్రీవ కిన్హ రామమిలాయ రాజపద దిన్హ. అదేవిధంగా తుమరో మంత్ర విభీషణమానా లంకేశ్వర భై సభుజగజాన. ఇక్కడ నీ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించాడు అన్నప్పుడు నీ మంత్రం అంటే నీ ఆలోచన. హనుమంతుడు ఇచ్చిన ఆలోచనను స్వీకరించాడు విభీషణుడు, రాముని శరణు వేడాడు. దానికి తులసి రామచరితమానస ప్రమాణము చూపించుకున్నాం, వాల్మీకి రామాయణ ప్రమాణము చూపించుకున్నాం. మూడవది తుమరో మంత్ర అంటే నీ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించాడు అంటే సంహితా గ్రంథంలో రామచంద్రమూర్తి హనుమన్ మంత్రాన్ని విభీషణుడికి ఉపదేశించినట్టున్న ప్రమాణాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అది ద్వాదశాక్షరి హనుమన్ మహామంత్రాన్ని రాముని ద్వారా విభీషణుడు ఉపదేశం పొంది జపం చేసినట్లుగా సంహిత చెప్తున్నది. అదే తుమరో మంత్ర విభీషణమాన అని తులసీదాస్ రచించడానికి కారణమైంది. ఇది వ్యాఖ్యానించుకున్నాం. అలాగే జుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను ప్రభుముద్రికా మేలిముఖమాహి జలధి లాంఘ్యగయ అచరజనాహి. ప్రభుముద్రిక అంటే రామచంద్రమూర్తి యొక్క ముద్రికని ముఖమాహి ముఖంలో పట్టుకుని అంటే నోటి యందు పెట్టుకుని సముద్రాన్ని దాటావు. ఇందులో ఆశ్చర్యమేం లేదయ్యా అన్నాడు. అంటే హనుమంతుడు రాముడిచ్చిన ముద్రికని ఏ విధంగా తీసుకెళ్ళాలంటే ముఖమాహి ముఖంలో పెట్టుకున్నాడు అనేటువంటి భావం ఇందులో కనబడుతుంది. కానీ ఇది ప్రధానంగా తులసీదాస్ భావం మాత్రం అది కాదు. ఉంగరాన్ని నోట్లో పెట్టుకున్నాడని చెప్పడం కాదు, ఉంగరాన్ని ఎలా పట్టుకు వెళ్ళాడని చాలామంది పరిశోధనలు చేశారు. ఇలాంటి పరిశోధనలు అవసరం లేదు, పట్టుకెళ్ళాడంటే చాలు. అయితే రామచంద్రమూర్తి ఉంగరం ఇచ్చినప్పుడు హనుమంతుడు ఎలా స్వీకరించాడో వాల్మీకి వర్ణించాడు మనకి కిష్కింధకాండలో.